హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే కరీంనగర్లో మళ్ళీ కళాభారతి చేనేత హస్తకళా మేళా అయితే పడింది టీటీడీలో. మీకు తెలుసు కదా, కోర్టు సర్కిల్లో టీటీడీలో ఎప్పుడు అక్కడే ఉంటుంది అని. నేనైతే ఈరోజు వెళ్ళాను అనమాట. ఆఫ్టర్నూను ఒకసారి చూద్దాము అని. స్టార్టింగ్లో అయితే ఇలాగా చాలా రకాల హల్వాలు అయితే ఉన్నాయండి. ఆ గ్రీన్ది అయితే పిస్తా హల్వా అంట, ఆ బ్రౌన్ కలర్ది అంజీర్ హల్వా, అన్ని రకాల హల్వాలు అయితే ఉన్నాయి. బట్ వాళ్ళు కొంచెం టేస్ట్కి ఇస్తారు, మీకు నచ్చితే కొనుక్కోండి. నాకైతే ఇక్కడ గోధుమ పిండితో వేస్తారనమాట హల్వా. ఒకసారి మేము కాళేశ్వరం వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇగో ఈ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట, గోధుమ కలర్లో. అది ఏంటిది అని అడిగితే మిక్స్డ్ ఏదో డ్రై ఫ్రూట్ హల్వా అన్నాడు. నాకు అవెల్లా టేస్ట్, ఒకటి కొబ్బరి హల్వా ఇస్తే నాకు అంత నచ్చలే. సో నేనైతే గోధుమ పిండి హల్వా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ హల్వా తర్వాత పచ్చళ్ళ షాప్ అయితే ఉన్నదన్నమాట. అన్ని రకాల పచ్చళ్ళు ఇలా డబ్బాలలో అయితే ఉన్నాయి. సో నేనైతే పచ్చళ్ళ జోలికి వెళ్ళలేదు. తర్వాత లోపలికి వస్తే ఇక్కడ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా, అసలు క్లాతులు నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఒక్కోసారి నాకు ఇలాంటి క్లాతులు చూసినప్పుడు అనిపిస్తుంది, టాపులు కుట్టుకొని కన్నా నేర్చుకుంటే మళ్ళీ ఉండు అని. ఈసారి మా అమ్మ దగ్గరికి పోయినప్పుడు కంపల్సరీ నేర్చుకోవాలని, సమ్మర్ హాలిడేస్లో ఉన్నా దసరా హాలిడేస్లో ఉన్నా కంపల్సరీ నేర్చుకొని ఒక మిషన్ అన్న కొనుక్కుంటా డిసైడ్ అయిపోయినా అనమాట. సో ఇక్కడ మెటీరియల్స్, డ్రెస్సులు, టాప్స్ అవైతే ఉన్నాయి. గోల్డ్ టాప్స్, ఇక్కడ కాటన్, ఇవి ఏమంటారు, పోచంపల్లి మోడల్ అంటారు కదా. సో ఇందులో అయితే నెక్ దగ్గర మంచిగా డిజైన్ వచ్చి బాగానే ఉన్నాయండి. కాకపోతే అన్నీ స్మాల్, మీడియం, లార్జే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించిన యాష్ కలర్ ఒకటే 3XL ఉన్నది. ఇక్కడ ఇది కూడా స్మాల్ అనమాట. నాకు ఆ డిజైన్ బాగా నచ్చింది. ఇవన్నీ పోచంపల్లి అంటారు కదా, ఈ మోడల్స్ అనమాట. ఇవి నాకెందుకో కొంచెం ఈ టాప్స్ కొంచెం డిగ్నిఫైడ్ లాగా అనిపిస్తాయి అన్నమాట. ఈ మోడల్స్ టాప్స్ అయితే ఈ ఓన్లీ 2 కలర్స్ మాత్రమే, ఈ 2 కలర్స్ మాత్రమే 3XL ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని స్మాల్, మీడియం, లార్జే ఉన్నాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ స్టాక్ అయితే వస్తుంది అన్నారు. ఇప్పుడే రీసెంట్గా పెట్టినారు. ఈ నెల 31 వరకు, అంటే ఆగస్ట్ 31 వరకు అయితే ఉంటుందండి. సో ఆ లోపు ఎవరైనా విజిట్ చేస్తే మీకు నచ్చితే తెచ్చుకోవచ్చు. ఇవైతే కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అన్ని కలర్స్ అంటే బ్లూ, ఆరెంజ్, అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అన్ని స్మాల్, మీడియం అలానే ఉన్నాయన్నమాట. ఈ టాప్లకు ఎదురుగానే ఆపోజిట్లో ఇయర్ రింగ్ షాప్ అయితే ఉందండి. మీకు తెలుసు కదా, నేను చాలా వీడియోల్లో నాకు ఇయర్ రింగ్స్ చూస్తేనైతే నేను అక్కడే ఆగిపోతానన్నమాట. బట్ ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ కొంచెం మరీ లేటెస్ట్వి అయితే అంత పెద్దవి లేవు. నాకేంటంటే ఈ స్టోన్స్ది కాకుండా సిల్వర్ కలర్లో వస్తాయి కదా, అలాంటివి ఏమైనా ట్రెండీ మోడల్ ఉన్నాయేమో అని చూసినా లేవు. బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే దానిలో పెద్దగా చూడలేదు, జస్ట్ ఒకసారి అలా వీడియో తీశాను. క్లచ్లు ఇవైతే ఉన్నాయి. అబ్బా నేను మర్చిపోయాను, ఈ క్లచ్లలో స్టోన్స్ ఒక రకమైనది కొనుక్కుందాము అనుకున్నా. అవి ఏమన్నా పార్టీ వేర్కు బాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇవి రెగ్యులర్ ఇయర్ రింగ్స్, అంటే ప్రతి చోట మనకు చేనేతలో కానీ బయట షాపులలో కంటే మాత్రం మీ దగ్గర ఈ కలెక్షన్ లేకపోతే తీసుకోవచ్చు. నా దగ్గర ఆల్మోస్ట్ కొంచెం ఉన్నాయని చెప్పి తీసుకోలేదన్నమాట. సో ఆల్మోస్ట్ ఇలాంటివి కలెక్షన్ నేను తీసుకున్నాను. అబ్బా ఇక్కడ రెడ్ ఉంది, తీసుకుంటే బాగుంది, మర్చిపోయినానండి. సరే మళ్ళీ వెళ్తాం కదా, రెడ్ ఇయర్ రింగ్స్ లేవు. ఇయర్ రింగ్స్ పక్కన షాపు నైటీలు అనమాట. నైటీలు అన్ని రకాల నైటీల్స్, మోడల్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ పక్కన అయితే మనకి డ్రెస్ మెటీరియల్స్తో పాటు, అంటే ఇప్పుడు కాటన్లో చాలా రకాల బ్లౌజ్ పీస్లు వస్తాయి కదా, రకరకాలవి. సో ప్యూర్ కాటన్లో బ్లౌజ్ పీస్లు అయితే ఉన్నాయి. ఇవేమో హాఫ్ పట్టు అంటాం కదా, మనం ఏమన్నా ఓల్డ్ పట్టు చీరల మీదకి ఏమన్నా మోడల్ చేసుకోవాలంటే అవి ఉన్నాయి. తర్వాత ఇవి కొంచెం నాకు వెరైటీ అనిపించినాయి. ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ పీస్లు వచ్చేసి 150 అంట. మన ఓల్డ్ చీరలకి ఏమైనా మ్యాచింగ్ అయితే, కొంతమంది డైలీ చీరలు కట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు బాగుంటాయి అన్నమాట. ఇవేమో ప్యూర్ కాటన్, కలంకారీ కాటన్ జాకెట్లు ఉంటాయి కదా, అవి అన్నమాట ఇవి. సో ఇవి డైలీ శారీస్ మీదకి, అంటే బ్లౌజులు కొంచెం పాడైన చీరలు ఎక్కువ రోజులు ఉంటాయి కదా, అలాంటి వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ దివానం సెట్లు, దివానం మీద, సోఫా మీద కవర్లు, ఈ బెడ్షీట్స్ ఇవైతే బాగున్నాయండి.
మనకి ఎలాగో సోఫాలు లేవు కాబట్టి సోఫా కవర్ల జోలికి పోలే. అసలు నేను ఫ్రిడ్జ్ కవర్లు ఉన్నాయేమో అడిగితే బాగుండు, అడగడం మర్చిపోయినా అనమాట. తర్వాత ఇది హ్యాండ్లూమ్స్వే కాబట్టి ఇక్కడ అంతా టవల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ చున్నీలు అయితే చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. అంటే ఏమన్నా డ్రెస్ తీసుకెళ్ళి మీకు ఆ డ్రెస్ మీదకి చున్నీ సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూసి చున్నీలలో ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా అన్ని రకాల చున్నీలు అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఏమన్నా మంచి డ్రెస్ మీదకి చున్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట అన్నీ. ఇవన్నీ అంటే చేత్తో నేసినవి హ్యాండ్లూమ్స్ అన్నమాట. సో బయట తక్కువ హ్యాండ్లూమ్స్వే, ప్యూర్ హ్యాండ్లూమ్స్ కావాలి అంటే కొంచెం చెక్ చేసి క్లాత్ అంతా మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకో షాప్ అన్నమాట ఇది. చిన్న చిన్న స్టాల్స్ సపరేట్ పెడతారు కదా. సో ఇక్కడ ఈ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను వేరే వాళ్ళు చూస్తుంటే అడిగాను, XXL ఎక్కువ లేవన్నమాట, అన్నీ స్మాల్ మీడియం అలానే ఉన్నాయి. అక్కడ దూరంగా ఉన్నవైతే అన్ని సెట్స్ అనమాట. ఈ ఫస్ట్లో ఉన్నవేమో అన్ని టాప్స్, క్లాతులు కూడా ఉన్నాయి, మెటీరియల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ XXL ఎక్కువ లేవని అంటే నేను ఎక్కువ చూడలేదు. కొంచెం స్మాల్ మీడియం అవే ఎక్కువ ఉన్నాయి. సెట్స్ కూడా డ్రెస్ సెట్స్ పైన బొమ్మలకి వేసారు చూడండి, అవన్నీ అయితే డ్రెస్ సెట్స్ అయితే. వేరే షాప్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మాత్రం ఇవేమో అన్నీ ఒకటే లాగుంటాయి చూడండి, అన్ని కలర్లు. ఏమంటారు, ఏం కాటన్ అంటారు తెలియదు. ఇవి ప్యూర్ కాటన్ కాదు కానీ నాకైతే ఫ్లవర్స్ది బాగా నచ్చింది టాపు, పిస్తా కలరు. పోనీ డైలీ వేర్కి అలా ఇలా వీడియోలో యూట్యూబ్లో బాగుంటుంది కొనుక్కుందాం అనుకున్నా. కాకపోతే XXL లేదు. ఇవి సింకు కాదు అన్నారు కానీ ఎంతసేపు చూసినా నాకు మళ్ళీ తీరా మనకాడ డ్రెస్సులు ఈడ ప్రాబ్లం ఏంటంటే మనము అంటే వేసుకొని చూడలేము కదా. షాపింగ్ మాల్లో అయితే మనకు సరిపోతుందా లేదా అని వేసుకొని చూస్తాము. ఇక్కడ అలా ఉండదు కాబట్టి నాకు పిస్తా కలర్ బాగా నచ్చింది కానీ మళ్ళీ తీసుకోలేదు. ఇవైతే షార్ట్ టాప్స్ చూపించారనమాట, అంటే జీన్స్ల మీదకి అట్లా. నాకు ఎందుకో క్లాత్ అయితే అసలు చూడడానికి చాలా బాగున్నాయి. కాటన్, ప్యూర్ కాటన్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చు. ఒక ట్రెండ్ అన్నా మంచిగా ప్లాజోలు వేసుకొని అలాగా లూజ్ ప్యాంట్ వేసుకొని అలా వేసుకొనికి, లేకపోతే జీన్స్ల మీదకి బాగుంటాయి. నాకు ఎందుకో క్లాత్ అంత సూపర్ అనిపించలేదు. బట్ ఇక్కడ పట్టు చీరలు మాత్రం చాలా బాగున్నాయండి. ఎవరైనా చూస్తే వీడియో తీసేదాన్ని కానీ ఎవరు ఆడ చూడనీకి అప్పుడు మధ్యాహ్నం కదా ఖాళీ ఉండే. సో ఎవరు చూడలే కాబట్టి నేను వీడియో తీసుకోలేకపోయినా. బట్ అక్కడ చూపిస్తున్నా చూడండి మోడల్స్ అయితే. ఇంకా మీరు కొనాలి అనుకుంటే ఆ టాప్స్ కంటే కూడా ఇక్కడ మీరు నిదానంగా చూసి మంగళగిరి ఇలాంటివి అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు తీసుకుంటే బార్గెనింగ్ చేసి అలాగా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇవన్నీ మంగళగిరిలో కలర్స్ అనమాట. ఓన్లీ ప్లెయిన్ బార్డర్ వస్తుంది చూడండి, అంటే ప్లెయిన్ వచ్చి శారీ. ఈ బార్డర్ శారీలు ఇన్స్టాలో కూడా చాలా చూశానండి మంగళగిరి. ఇవి మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే క్లాత్ని బట్టి, ఒకవేళ కాస్ట్ని బట్టి మీరు అక్కడ బార్గెనింగ్ చేసుకోగలిగితే మాత్రం నాకెందుకు ఈ మంగళగిరి శారీస్ మాత్రం కొంచెం బాగా, చీరల గురించి తెలిసిన వాళ్ళు కొంచెం బార్గెనింగ్ చేసి మంచిగా తీసుకుంటే అవి మాత్రం ఏమన్నా బెనిఫిట్గా మంచి రేట్లో వస్తాయేమో అనిపించింది. నాకు అంత తెలియదు కాబట్టి నేను వాటి జోలికి పోలేదు. అంటే శారీస్ అయితే బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి పట్టు చీరలు. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎంత ఏమి అని అడగాలని కూడా అడగలేదు నేను. మనం కొన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి అక్కడ ఏవైతే ఓపెన్గా పెట్టినారో ఒక్కటి వీడియో తీశాను. ఇక్కడ వీళ్ళు వేరే వాళ్ళు పక్కన చూస్తున్నారు అనమాట. పింక్ దానికి వైన్ కలరో బ్లూ కలరో వచ్చింది, అది 2000 అయితే చెప్పారనమాట వాళ్ళు. ఆరెంజ్ కలర్ వాళ్ళ చీర ఏదో ఉంటే దానికి బ్లౌజ్ మోడల్ చేసుకున్నారు. నాకైతే ఆ బ్లాక్ అంచు వచ్చి యాష్ కలర్ చీర భలే అనిపించిందండి. చాలా చోట్ల చూశాను. ఇక మనం చీరలకు అస్సలు టెంప్ట్ కావద్దు అని చెప్పేసి నేను చీరల జోలికి అయితే పోలేదు. బట్ ఇక్కడ చీరలు మాత్రం కొంచెం బాగున్నట్టు అనిపించినాయండి నాకైతే. చీరల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్త కొత్త మంచి మంచి కాటను లేకపోతే వెరైటీగా హ్యాండ్లూమ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఓకే, కొంచెం బార్గెనింగ్ చేసి చీరల దగ్గరికి అయితే మంచిగానే సెలెక్ట్ చేసుకోవచ్చు. టాపులు అయితే టాపుల జోలికి అయితే పోలేదు, అంత ప్యూర్ కాటన్ అని నాకు కనపడలేదు. ఇవైతే నేను చూపిస్తున్నది ఇవన్నీ ప్యూర్ కాటన్ శారీస్ ఉంటాయి కదా, ఆ కాటన్ శారీస్లో మోడల్స్ అనమాట. తర్వాత ఈ కలర్స్ శారీ అయితే భలే నచ్చిందండి నాకు. ఎవరో వేరే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి రేట్ ఎంత చెప్పారో 1000 ఎంతనో చెప్పారండి. కాకపోతే అది నేను మీషోలో మామూలు జార్జెట్ శారీ చూసింటి. బట్ ఇక్కడ
కొంచెం శారీస్ అయితే నాకు కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నట్టే అనిపించింది. ఎవరైనా చూస్తే వీడియో తీద్దాం అనుకున్నాను. ఇంకా మనం తీపిచ్చి మళ్ళీ కొనుక్కుంటే బాగుండదని వీడియోలు అయితే తీయలేదు. వేరే వాళ్ళు చూసేదానిలోనే జస్ట్ అలా వీడియో అయితే తీసాను అనమాట. ఈ శారీస్ దగ్గర మీకు బాగా శారీస్ మీద ఐడియా ఉంటే మాత్రం మంచిగా శారీస్ బార్గెనింగ్ చేసి మీకు శారీస్ గురించి అన్ని ఐడియాలు ఉండి అది ఎంత క్లాత్, ఆ క్లాత్ ఏ రేట్ పడుతుంది, ఆ మోడల్ ఎంత, అవన్నీ మీకు తెలిసింటే మాత్రం కొంచెం బార్గెనింగ్ చేసి మంచిగా శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నాకు కూడా ఎందుకో ఇక్కడ ఉన్న వాటిల్లో కలెక్షన్ శారీసే బాగున్నట్టు అనిపించింది. ఈ పింక్ దాని మీద బ్లాక్ అంచు వచ్చింది చూడండి, అది 900 అన్నాడు. అందులో 3 కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ పింక్ కలరు, ఈ గ్రీన్ కలరు, బ్లాక్ దాని మీదే పింక్ గ్రీన్ వస్తుంది. ఆ పింక్ దాని కింద ఉన్న గ్రీన్, ఈ 3 అంట మోడల్స్. అవి 900 అన్నాడు. అవి ఎంత పడతాయి అనేది మీరు ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకో ఇయర్ రింగ్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. నాకు ఎందుకో ఇయర్ రింగ్స్ అయితే రొటీన్ అనిపించినాయి. నాకు తెలిసి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ హైదరాబాద్లో డైలీ రోడ్ మీద పెడతా ఉంటారు కదా ఈవినింగ్ టైమ్స్, అక్కడైతే బాగుంటాయేమో. ఎందుకో వీడియోలో ఈ ఏమంటారు యూట్యూబ్లో పెట్టుకున్న వాళ్ళ లాంటివి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే నాకు కనపడలేదు. ఈ షాప్లో అయితే ఈ పిల్లలవి డ్రెస్సులు భలే అందంగా అనిపించినాయి నాకైతే. బుజ్జి బుజ్జిగా అడుగులు వేసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి వేయనీకైతే చాలా బాగుంటాయి. ఆ డ్రెస్సుల జోలికి అయితే పోలేదు. ఇక్కడ మ్యాట్లు నాకు కొంచెం బాగా నచ్చినాయి కానీ రేట్ ఇవ్వలేదు. ఇప్పుడు టైల్స్కి అంటే జారకుండా అతుక్కొని ఉంటాయి కదా డోర్ మ్యాట్స్, సో అలాంటివి రేట్ ఎక్కువ చెప్పినాడని నేను తీసుకోలేదన్నమాట. ఇక్కడ కూడా మనకు సోఫా కవర్స్, దివానం కవర్స్, బెడ్షీట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటివి కొంచెం చూసి రీజనబుల్గా అడిగి తీసుకునే వాళ్ళకు సోఫా కవర్స్ అలాంటివి ఇక్కడ బాగా దొరుకుతాయని నాకు అనిపించింది. మా ఇంట్లో ఎలాగో సోఫాలు లేవు కాబట్టి నేను దానిలో అవసరమే లేదు. సింగిల్ కట్ బెడ్షీట్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ ఇంకో షాప్ దగ్గర డ్రెస్సులు, ఇవి చూడనీకైతే ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో, అంటే నెక్ కూడా మంచిగా ఇట్లా మంచి మంచి నెక్కులతో కుట్టినారనమాట. కాకపోతే నేను ఇవి ప్యూర్ కాటన్ ఏమో అనుకొని చాలా చూశానమాట. చున్నీకి మాత్రం చూపిస్తుంటే ఎంత బాగా కనపడినాయో అసలు. నిదానంగా దగ్గరికి చేయబెట్టి చూస్తే నాకు అవి పాలిస్టర్ మిక్సింగ్ ఏమో అనిపించింది. ఎంత అడిగినా కూడా ఆయన ఏమో కాటన్ మేడం అంటాడు. చూన్నీకి అసలు దూరం నుండి నేను ఫస్ట్ దగ్గరికి పోయి చూడకముందు ఎంత మంచిగా ఉన్నాయి, మంచి మంచి నెక్కులు ఉన్నాయి. వీ నెక్ ఉంది, తర్వాత స్టార్ నెక్ ఉంది. ఎంత బాగా కనపడినాయంటే చాలా బాగా అనిపించినాయి అసలు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి నిదానంగా చూస్తే అప్పుడు అర్థమైంది ఇవి లైట్గా పాలిస్టర్ మిక్సింగ్. నేను అక్కడికి ఆయనను పాలిస్టర్ మిక్సింగ్ అంటున్నానని చెప్పి ఆయన ఇంకో టాపిక్ అలంకార్ టాప్ ఇచ్చినాడు. నాకు అది కూడా కొంచెం లైట్గా పాలిస్టర్ మిక్సింగే ఉన్నట్టు అనిపించింది అనమాట. ఈ నెక్ అండి, ఈ నెక్స్ చాలా బాగా నచ్చినాయి నాకైతే. స్టార్ నెక్ మనం మామూలుగా బయట కొంటే ఎప్పుడు కాలర్ నెక్ అవి ఇవి వస్తాయి కదా, ఇంత మంచి నెక్స్ రావన్నమాట, కుట్టించుకుంటేనే వస్తాయి. సో మంచిగా అనిపించినాయి కానీ క్లాత్ నచ్చక దానిలో జోలికి కూడా పోలేదు నేను. ఈ బ్యాగ్స్ అయితే బాగున్నాయండి. కాకపోతే ఈ బ్యాగుల షాప్లో ఓనర్ లేడు, సో నేను అందుకే ఏం దానిలో జోలికి పోలేదు. ఈ బ్యాగ్స్ మనకి ఎటన్నా డైలీ వాడుకోనికి కొంచెం క్లాత్ బ్యాగ్స్ అయితే వాష్ చేసుకోనికి కూడా చాలా బాగుంటాయి. కొన్ని కాటన్ శారీస్కి ఇలాంటి పైన అక్కడ అన్ని వర్క్ ఉన్నాయి చూడండి, అలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడేమో ప్యూర్ కాటన్ శారీస్ అనమాట. దీనిలోనేమో అంటారండి ఈ కాటన్, నాకు తెలియదు కానీ ఇంకా ఇక్కడేమో చూద్దామని వెళ్తే వేరే వాళ్ళు చూసే దాని దగ్గరే నేను వెంట పడుతున్నానేమో అనుకొని ఆమె ఏదో మీరే చూడండి అనో ఏదో అనింటే ఇంక నేను ఆ షాప్లో ఎక్కువ వీడియో తీయలేదన్నమాట. ఏంటో అండి కొంతమంది జనాలు ముఖపరిచయం లేకున్నా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. నాకు వీళ్ళు ఏదో బాగా వెరైటీ ఉన్నారు, వేరే వాళ్ళు చూస్తున్నారనమాట. ఇంకా నేను ఆడ వీడియో తీయలేదన్నమాట. ఇక్కడ ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి కాస్ట్ ఎంతనో తెలియదు, కాకపోతే కొంచెం డెకరేషన్గా పెట్టుకుంటాం కదా షోకేస్లలో, అలాంటివి చాలా బాగున్నాయి. కాస్ట్ నాకు తెలియదు కానీ చూడనీకైతే చాలా బాగున్నాయి. సో ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవాలి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఒక లుక్ వేసి రీజనబుల్ కాస్ట్లో కొనుక్కోవచ్చు. గాజులు అండి, ఇవి మాత్రం నేను ఎప్పుడు పోయినా నేను డైలీ ఒక బ్యాంగిల్ వేసుకుంటా గ్రీను, ఇంకొకటి అయితే పగిలిపోయింది. నేను ఎప్పుడు ఒక చేతికి వాచ్ పెట్టుకుంటా కదా, సో బ్యాంగిల్స్ అయితే రీజనబుల్గానే ఉంటాయి. సో ఇందులో మనం ఎలాగ ఇప్పుడు
రోజు ఎక్కువ ఇవి ఎలాగో మట్టి గాజులే కాబట్టి ఆ చేతికో రెండు ఈ చేతికో రెండు, లేకపోతే పెద్ద బ్యాంగిల్ ఆ చేతికోటి ఈ చేతికోటి వేసుకున్న సెట్ అవుతాయి అన్నమాట. సో ఇందులో నేను ఒక వైట్ అంటే కొంచెం బాగా లావ్ బ్యాంగిల్స్, వైట్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, ఒకటి బ్లాక్ బ్యాంగిల్ పెద్ద తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చినాయి. ఇంకా సన్నవి అయితే తీసుకోలేదు, అవైతే తీసుకున్నాను. ఇక్కడ అన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్ అవన్నీ. సో అవన్నీ అయితే ఉన్నాయి. సో వీడియోని అయితే అందరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది వీడియోని ఇంకా కొంతమందికి అనేది రికమెండ్ చేస్తుంది అనమాట, ఇంకొంతమంది పీపుల్కు చూపిస్తుంది. సో లైక్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా మంచి మంచి వీడియోస్, అప్డేట్స్, మంచి మంచి వీడియోస్ కంటెంట్ చేయడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడైతే నేను మిరియాలు, సాజీరా, ఇవో జాపత్రి 20 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఒక 5-6 అయితే తీసుకున్నాను. ప్రజెంట్ ఇంట్లో ఏమన్నా అయిపోయినాయని గుర్తొచ్చినవి. సో ఇక్కడ జెమ్స్ అవన్నీ అయితే భలే కలర్ఫుల్గా అనిపించినాయి నాకైతే. ఈ లాస్ట్లో ఉంటాయన్నమాట సోంపు అలాంటివి. నేను జెమ్స్ తీసుకుందాం